शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశిఫలాలకు స్వాగతం. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే మనకు ఈ వారం గ్రహస్థితి ఒకసారి చూద్దాం. వృషభ రాశిలో బృహస్పతి, మిథున రాశిలో కుజుడు, అలాగే కన్యా రాశిలో కేతువు, ధనుస్సు మకర కుంభ మీనాల్లో చంద్ర సంచారం, శని కుంభంలో ఉంది. ఈ నెలాఖరికి 29వ తారీఖు మీనంలోకి వెళ్తుంది. మీనంలో బుధ, రాహు, రవి, శుక్ర, అలాగే వారాంతంలో శని చంద్రులు కూడా కలుస్తున్నారు. షష్టగ్రహ కూటమి సంభవిస్తుంది. షష్టగ్రహ కూటమికి సంబంధించి మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి, అవి కూడా చూడండి. వాటి మీ ఏ రాశులకు ఈ షష్టగ్రహ కూటమి వాటి వల్ల ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనం ఒక వీడియోలో చేయడం జరిగింది. ఆ వీడియో కూడా చూడండి, అది లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక వారఫలాలను చూద్దాం. మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయ బృహస్పతి, తృతీయంలో కుజుడు, అలాగే 6వ స్థానంలో కేతువు, 9, 10, 11, 12 స్థానాల్లో చంద్ర సంచారం. ఇక శని 11వ స్థానంలోంచి 12వ స్థానంలోకి వెళ్తున్నాడు. 12వ స్థానంలో బుధ, రాహు, రవి, శుక్రులు ఉన్నారు. వారాంతంలో పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి రెండు సంభవిస్తున్నాయి. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత సమస్యాత్మకమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. దాదాపుగా 6 గ్రహాలు గేమ్లో ఉండడం వల్ల విపరీతమైనటువంటి ధన నష్టం అనేది సూచిస్తుంది. ఆత్మస్థైర్యం అనేది కొంత కోల్పోవడం, మానసిక సంఘర్షణ అనేది పెరగడం, దానివల్ల పనులు ఏం చేస్తున్నామో అర్థం కాని స్థితి, ఏదో రకమైనటువంటి అసంతృప్తి అనేది మనకు గోచరిస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంత నిరాశాజనకంగా ఉండడం, ఏ పని చేసినా కూడా కలిసి రాకపోవడం, దానివల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే మనం గమనించవచ్చు. కుటుంబపరమైన విషయాల్లో దగ్గర వ్యక్తులకు అనారోగ్యాలు, దుర్వార్త శ్రవణాలు, అలాగే కోర్టు వ్యవహారాలు ఏముంటే దాంట్లో కొంత వ్యతిరేకమైనటువంటి తీర్పులు రావడం, పనులు చేయడంలో ఆలస్యం, కుటుంబంలోని వ్యక్తులతో వాదోపవాదాలు, ఇవన్నీ మనకు సూచిస్తున్నాయి. ఒకవేళ మీరు స్థిరాస్తులు కొనాలి, వాహనాలు కొనాలి అంటే ప్రస్తుతం వాయిదా వేసుకోవడం మంచిది. ఒకవేళ కొనాలనుకున్నా కూడా పూర్వార్ధంలో అంటే గురువారం లోపల మనం తీసుకోవడం మంచిది. ఆలస్యమైనంతున్న కొద్దీ కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక విద్యార్థులకు మిశ్రమమైన ఫలితాలు, వ్యతిరేకమైన ఫలితాలే సూచిస్తున్నాయి. ఎందుకంటే పంచమాధిపతి ద్వాదశంలో ఉండడం, 5 గ్రహాలతో కలిసి ఉండడం, అందులోనూ సూర్యుడు కాబట్టి కొంత వ్యతిరేక ఫలితాలే సూచిస్తున్నాయి. ఎంత శ్రమించినా కూడా సామాన్య ఫలితాలు గోచరిస్తున్నాయి. వీలైతే విద్యార్థులు సరస్వతీదేవి స్తోత్రాలను పారాయణం చేసుకోవడం, ఇంట్లో అమ్మవారు సరస్వతీదేవి దగ్గర ఆవు నెయ్యితో దీపం పెట్టించండి పిల్లలతో. విద్యా సంబంధమైన విషయాలలో సమస్యలు కొంత తొలగే అవకాశం ఉంది. అలాగే సంతానపరమైన విషయాలలో కొంత ఇబ్బందికరమైన కాలంగా చెప్పుకోవచ్చు. సంతానానికి అనారోగ్యము, ఊహించని సమస్యలు, దెబ్బలు తగిలించుకోవడం, ఇలాంటివి సంతానం విషయంలో చూడవచ్చు. వారి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య సానుకూలత ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో కలహాలు, చికాకులు, ఏదో రకమైన సమస్యలు, వాటి వల్ల మానసికంగా కొంత కుంగిపోవడం, ఇవన్నీ మనం గమనించవచ్చు. అలాగే వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో పార్ట్నర్షిప్లు ఉన్నా కూడా అవి చెడే అవకాశం ఉంది. కొంత సంయమనంతో ఉండండి. సమస్యలను పెద్దగా చేసుకునే ప్రయత్నం చేయకండి. ప్రశాంతతతో ఉండే ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరమైన విషయాలలో సామాన్యమైనటువంటి అనారోగ్య సమస్యలు, కొంత రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా సూచిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. తల్లిదండ్రుల నుంచి కొంత
వ్యతిరేకత మనకు ఈ వారం సూచిస్తుంది. ఎందుకంటే ఎంత ఉన్నా కూడా వారి నుంచి రావాల్సిన డబ్బు రాకపోవడం, లేదంటే వారు సహాయం చేస్తామని చేయలేకపోవడం, దానివల్ల మీరు కొంత మనస్తాపానికి గురవడం, తల్లిదండ్రులతో వాదోపవాదాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే వార ప్రారంభంలో అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ వార మధ్యానికి వచ్చే వరకు కొంత వ్యతిరేకమైన స్థితి, అలాగే ఉద్యోగంలో పని ఒత్తిడి, చికాకులు, ఊహించని మార్పులు అయితే సంభవించే అవకాశం ఉంది. దూర ప్రాంతాలకు బదిలీ అవ్వడం, వాటి వల్ల కొంత సమస్యలు ఎదురవడం అయితే మనం గమనించవచ్చు. రాజకీయ నాయకులకు సామాన్యమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా కొంతవరకు మిశ్రమైనటువంటి ఫలితాలే సూచిస్తున్నాయి. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతివృత్తుల వారికి కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ కూడా చివరి దశలో కొంత నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు వహించండి. ఇక కొంతవరకు ప్రారంభంలో ధనలాభాలు కలిగే అవకాశం ఉంది. వారాంతంలో ఊహించని ధన వ్యయాలు, అనవసర ఖర్చులు ఎక్కువగా ఉండడం, వాటి వల్ల కొంత చికాకులు కలగడం అయితే మనకు ఈ రాశి వారికి సూచిస్తున్నాం. ఇక మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, ద్వాదశంలో 6 గ్రహాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా శని కూడా ఏలినాటి శని ప్రారంభమవుతుంది కాబట్టి వీలైతే శని జపం చేయించుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము 19 మార్లు పఠించండి. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి యొక్క ఫలితాలు. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ బృహస్పతి, ద్వితీయంలో కుజుడు, 5వ స్థానంలో కేతువు, ఇక 8, 9, 10, 11 స్థానాల్లో చంద్రుడు, శని 10వ స్థానంలో ఉన్నాడు. వారాంతంలో 11వ స్థానంలోకి వెళ్తున్నాడు. 11వ స్థానంలో బుధ రవి శుక్ర రాహువులు ఉన్నారు. ఈ 4 గ్రహాలు కూడా ఏకాదశంలో ఉన్నాయి. ఇక శుక్రుడి ఈ వృషభ రాశి వారికి అద్భుతమైన వారంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరిది మహర్దశ అనేది ప్రారంభం కాబోతుంది. శని ఏకాదశంలోకి రావడం, ద్వితీయంలోకి బృహస్పతి రావడం, ఇవన్నీ జరిగే సమయం కాబట్టి అద్భుతమైనటువంటి ఆర్థికాభివృద్ధి, ఊహించని ధనలాభాలు ఇవన్నీ కూడా ఉంటాయి. మంచి ఆత్మస్థైర్యం, ప్రతి విషయంలో కూడా ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడంతో పాటు మంచి ఆర్థికాభివృద్ధి కూడా ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధికి బాటలు పడతాయి. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. వార ప్రారంభంలో కొంత సమస్యలున్నా కూడా వార మధ్యం నుంచి కూడా మంచి అనుకూలమైన ఫలితాలు సూచిస్తున్నాయి. ప్రతి చోట కూడా కుటుంబంతో ఏదో రకమైనటువంటి శుభ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా ఉంది. ఆటంకాలు ఎదురైనా కూడా విజయం సాధించి ముందడుగు వేస్తారు. అలాగే విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. పంచమాధిపతి బుధుడు ఏకాదశంలో ఉండడం వల్ల బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు కానీ, వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు కానీ విశేషమైనటువంటి అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది. వ్యాపార, వ్యవసాయ రంగాల విద్యార్థులు కూడా కొంత ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలతో పాటు శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం భార్య వైపు నుంచి కానీ భర్త వైపు నుంచి కానీ ఉంది. అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి జన్మంలో ఉన్నాడు కాబట్టి కొంత దీర్ఘకాలిక వ్యాధులు, షుగర్ లాంటి వ్యాధులు ఉన్నవారు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి. మిగిలిన వారికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. తల్లిదండ్రుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇక స్థిరాస్తులు కూడా వారి నుంచి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చెప్పుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా ఉంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి,
చేతి వృత్తుల వారికి వీళ్ళందరికీ కూడా అద్భుత యోగంగా చెప్పుకోవచ్చు. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు, విదేశీ ద్రవ్య లాభం, విదేశీ ఉద్యోగ స్థిరత్వం కోసం ప్రయత్నించే వారికి అది కూడా అనుకూలించే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు కూడా తొందరగా వారి యొక్క పనులన్నీ సకాలంలో పూర్తవడంతో పాటు మంచి విజయం సాధిస్తారు. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. మరి ఈ వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దాంతోపాటు దత్త దేవాలయ దర్శనం చేసుకొని శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కుజుడు, చతుర్థంలో కేతువు, అలాగే 7, 8, 9, 10 స్థానాల్లో చంద్రుడు, ఇక 9వ స్థానంలో శని, 10వ స్థానంలో బుధ, శుక్ర, రవి, రాహువులు ఉన్నారు. బుధుడు వచ్చేసి దశమ స్థానంలోకి వెళ్తున్నాడు. అలాగే బృహస్పతి ద్వాదశంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ తగ్గించుకొని కొంత కఠినంగా నిర్ణయాలు తీసుకోవడం, మంచి ఆలోచనాశక్తితో ముందడుగు వేయడం, ప్రతి విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం అనేది చేస్తారు. ఇక ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. దగ్గరి బంధువులకు అనారోగ్యం కానీ దుర్వార్తా శ్రవణం కానీ వినొచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే ఆధ్యాత్మిక చింతనతో ముందడుగులు వేస్తారు. అలాగే మిగిలిన విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. అలాగే కొంత అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంత సామాన్యంగా ఉందని చెప్పుకోవచ్చు. కండరాల నొప్పులు కానీ నరాల నొప్పులు కానీ కొంత ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. తల్లిదండ్రులతో తీర్థయాత్రలు, దర్శనం, దేవాలయ దర్శనం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నం కూడా అనుకూలించే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. అలాగే సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ, చేతి వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి కూడా అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఏదైనా సమస్యలున్నా కూడా సులభంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తారు. ఇక ఉద్యోగంలో కొంత అశ్రద్ధ అనేది తగ్గించుకోండి. చుట్టూ ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఇక ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు సూచిస్తున్నాయి. కుటుంబపరమైన విషయాలు కానీ దగ్గర బంధువుల వల్ల కానీ ఆకస్మిక ధనలాభాలు, ఖర్చులు కూడా కొంత ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ముఖ్యంగా విలాసవంతమైన వస్తువులకు ధన వ్యయం అధికంగా చేసే అవకాశం ఉంది. మరి మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం కందులు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. దత్త దేవాలయ దర్శనం చేసుకొని శనిగల నివేదన పెట్టి పెంచబెట్టండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మిథున రాశి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో కేతువు, 6వ స్థానం, 7వ స్థానం, 8వ స్థానం, 9వ స్థానంలో చంద్రుడు, అష్టమ శని, 9వ స్థానంలో బుధ, శుక్ర, రవి, రాహువులు ఉన్నారు. ఏకాదశ బృహస్పతి, ద్వాదశంలో కుజుడు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ వారాంతానికి వీరికి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. శని దోష నివారణ అనేది జరుగుతుంది. మానసికంగా కొంత స్థిరత్వం పెరుగుతుంది. ప్రతి విషయంలో కూడా ఆలోచనాత్మక ధోరణి అనేది పెరుగుతుంది. అలాగే చుట్టూ ఉన్న వాళ్ళతో సాంగత్యము, స్నేహభావం పెరుగుతుంది. మానసికంగా కొంత స్థిరత్వాన్ని పొందుతారు. ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అంతాయి. అలాగే స్థిరాస్తులు కొనుగోలు విషయంలో కూడా కుటుంబంలోని దగ్గర వ్యక్తుల సహాయం అనేది పొందడం,
దాంతోపాటు అన్నదమ్ముల నుంచి అక్క చెల్లెల నుంచి కొంత స్థిరాస్తులు కలిసి రావడం అయితే మనం గమనించవచ్చు. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ అనుకూలించే అవకాశం ఎక్కువగా ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో అగ్ని సంబంధమైనటువంటి విద్యలు, అలాగే ఇండస్ట్రియల్ ఎడ్యుకేషన్ అనేది కొంత వీరు మంచి విజయాలు సాధిస్తారు. అలాగే వ్యాపార వ్యవసాయ రంగానికి సంబంధించిన విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే కండరాలకు సంబంధించిన అనారోగ్యాలు, కీళ్ళకు సంబంధించి ఎముకలకు సంబంధించిన అనారోగ్యాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. ముఖ్యంగా తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం, అలాగే కొంత కుటుంబపరమైన విషయాల్లో దుర్వార్త శ్రవణాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతివృత్తుల వారికి వీళ్ళందరికీ కూడా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి దాంతోపాటు ఊహించని ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఈ వారాంతంలో మనకు సూచిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం కందులు దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి ఫలితాలు. సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయ కేతువు, పంచమంలో చంద్రుడు, పంచమ, షష్టమ, సప్తమ, అష్టమ స్థానాల్లో చంద్ర సంచారం, శని సప్తమ స్థానం, అష్టమంలో రాహువు, బుధుడు, రవి, శుక్రుడు 4 గ్రహాలు ఉన్నాయి. ఇక బృహస్పతి దశమ స్థానంలో, కుజుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా మనకు ముఖ్యంగా మానసికంగా కొంత ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఏదో రకమైనటువంటి చికాకు, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు, చుట్టూ ఉన్న వాళ్ళతో కొంత వాదోపవాదాలు ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు సామాన్యంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయి. దగ్గరి బంధువుల నుంచి కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. అలాగే విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులు కూడా విశేషంగా రాణించే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాలలో చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల వారు కొంత ఇబ్బంది పడే అవకాశం మనకు సూచిస్తుంది. కండరాల నొప్పులతో పాటు అనేక రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశం సింహరాశి వారికి ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇక తల్లిదండ్రుల నుంచి కొంతవరకు అనుకూలత ఉంటుంది. వారి నుంచి సహాయ సహకారాలు అందడం, స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే ప్రస్తుతం అనుకూలించకపోవచ్చు. ఇక ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా వాయిదా పడే అవకాశం ఉంది. పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొంత చికాకు ఎక్కువగా ఉండడంతో పాటు రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా సామాన్య ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంతవరకు ఊహించని ధనలాభం కొంత కలిగే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులతో పాటు వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు అధికంగా ఉండే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. మరి ఈ సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే మంగళవారం రోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయొచ్చు. మినుమలు, ఉలువలు, నువ్వులు దానం ఇవ్వండి. ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి.
ఇష్టదేవత ఆరాధన చేసుకోండి, దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది సింహరాశి యొక్క ఫలితాలు. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కేతువు, చతుర్థ పంచమ షష్టమ సప్తమ స్థానాల్లో చంద్రుడు, 6వ స్థానంలో శని, 7వ స్థానంలో బుధ శుక్ర రవి రాహువులు, ఇక 9వ స్థానంలో బృహస్పతి, 10వ స్థానంలో కుజుడు. మరి గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా మానసికంగా శారీరకంగా బాగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రతి విషయంలో కూడా ఎదుటివారితో వాదనలు పెరగడం, దానివల్ల కొంత ఇబ్బంది కలగడం అయితే మనం గమనించవచ్చు. ఇక మానసికంగా కానీ కొంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ప్రతి విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికపరమైన విషయాల్లో కూడా కొంత సామాన్యంగా ఉంటుంది. చేతికి డబ్బు వచ్చినట్టే వచ్చి చేజారిపోవడం కొంత సూచిస్తుంది. దగ్గరి బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి బాగా అనుకూలించే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఈ వారాంతంలో కొత్త రుణాలు తీసుకోవాల్సి రావడం కూడా మనం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో కలహాలు, సప్తమంలో 7 గ్రహాలు ఉండడం వల్ల భార్యకు కానీ భర్తకు కానీ దీర్ఘకాలిక అనారోగ్యాల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపారంలో పార్ట్నర్స్తో కూడా కొంత వాదనలు, గొడవలు జరిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. రుణాలు అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి కుజుడు దశమంలో ఉండడం వల్ల సామాన్యంగా కండరాలకు సంబంధించిన అనారోగ్యాలు తలెత్తే అవకాశం, అలాగే రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, కండరాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కొంత వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. తల్లికి కానీ తండ్రికి కానీ అనారోగ్య సమస్యలు, కొంత దుర్వార్తా శ్రవణాలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించే వారు విశేషంగా రాణిస్తారు. విద్యా సంబంధమైన విషయాలలో బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కించే అవకాశం మనకు సూచిస్తుంది. రాజకీయ నాయకులకు సామాన్య విజయాలు దక్కుతాయి. ఇక దాంతోపాటు సినీ రంగాల వారికి కూడా కొంతవరకు సామాన్య విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. ఖర్చులు అధికంగా ఉండడంతో పాటు కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం మనకి ఈ వారం సూచిస్తుంది. మరి ఈ కన్యారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకోండి. అలాగే మినువులు, ఉలువలు దానం ఇవ్వండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యారాశి యొక్క ఫలితాలు. తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయ చతుర్థ పంచమ షష్టమాల్లో చంద్రుడు, అలాగే 5వ స్థానంలో శని, 6వ స్థానంలో శుక్ర బుధ రవి రాహువులు ఉన్నారు. శని వారాంతంలో 6వ స్థానంలోకి వెళ్తున్నాడు. అష్టమ బృహస్పతి, 9వ స్థానంలో కుజుడు, ద్వాదశంలో కేతు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా మానసిక సంఘర్షణ అధికంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా వాదోపవాదాలు, ఏ నిర్ణయాలు కూడా సరిగ్గా తీసుకోలేకపోవడం, చుట్టూ ఉన్న వాళ్ళతో కొంత వాదనలు ఎక్కువగా ఉండడం, చికాకులు ఎక్కువగా కలగడం అయితే మనం సూచిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంతవరకు సానుకూలత ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కూడా అనుకూలిస్తాయి. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతికపరమైన విద్యలు అభ్యసించారు విశేషంగా రాణిస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. అలాగే రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు కొత్త రుణాలు తీసుకోవాల్సి రావడం, శత్రుబాధ ఎక్కువగా ఉండడం, ప్రతి వారితో శత్రుత్వాన్ని పెంచుకోవడం అయితే మనం గమనించవచ్చు. ఆరోగ్యం, అలాగే భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే సుఖ వ్యాధుల వలన కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
కండరాల నొప్పులు, సుఖ వ్యాధులు వీటి వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కొంత ఆర్థిక అనుకూలత ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా వారితో కొంత వాదనలు జరగడం, కొంత ఆర్థిక వ్యయం అనేది తల్లిదండ్రుల వలన కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కలిగే అవకాశం కూడా మనకు అధికంగా సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకైతే మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. ఈ వారాంతంలో కొన్ని రకాల చికాకులు ఉన్నప్పటికీ కూడా విజయాలు దక్కుతాయి. ఇక సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా సామాన్య ఫలితాలు గోచరిస్తున్నాయి. మరి ఈ తులారాశి వారికి ముఖ్యంగా ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు సూచిస్తున్నాయి. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం మనకి ఈ వారం సూచిస్తుంది. మరి తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్త స్తవపారాయణం చేసుకోండి. అలాగే ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. అమ్మవారికి విశేషంగా కుంకుమార్చన చేయించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయ, తృతీయ, చతుర్థ పంచమాల చంద్రుడు, అలాగే చతుర్థంలో శని, పంచమంలో శుక్ర, బుధ, రవి, రాహువులు ఉన్నారు. సప్తమంలో బృహస్పతి, అష్టమంలో కుజుడు, ఇక కేతు ఏకాదశంలో ఉన్నాడు. మరి గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి అష్టమంలో ఉండడం వల్ల మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు, ప్రతి చోట కూడా కొంత సమస్యాత్మకంగా ఉండడంతో పాటు ఏదో రకమైన గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో కొంతవరకు అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గర బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, అలాగే వాహనాల కొనుగోలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అలాగే దగ్గర బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థుల విషయంలో కొంత జాగ్రత్త వహించండి. చుట్టూ ఉన్న వాళ్ళతో స్నేహాల వల్ల కొన్ని రకాల సమస్యలు తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది. చెడు సాహసాలు కలిగే అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అంతాయి. భార్యకు కానీ భర్తకు కానీ కొంత ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూలత ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం సూచిస్తుంది. అలాగే రక్త సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా కొంత సూచిస్తున్నాయి. మరి కొంత జాగ్రత్తగా ఉండవాలను. ఇక దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. వార మధ్యంలో కొన్ని రకాల చికాకులు ఉన్నప్పటికీ కూడా వారాంతంలో అనుకూలత ఉంటుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విదేశీ ఉద్యోగాల వల్ల మంచి లాభాలను గడించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రాజకీయ నాయకులకు కూడా మంచి అద్భుతాలు దక్కే అవకాశం ఉంది. అలాగే సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి ఈ విశేషంగా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం మనకు వృశ్చిక రాశి వారికి సూచిస్తుంది. మరి వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. దత్తదేవాలయ దర్శనం చేసుకోండి. ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. ధనస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనస్సు రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో శని, అలాగే జన్మ, ద్వితీయ, తృతీయ, చతుర్థాల్లో చంద్రుడు, చతుర్థంలో బుధ, శుక్ర, రవి, రాహువులు ఉన్నారు. ఇక 6వ స్థానంలో బృహస్పతి, 7వ స్థానంలో కుజుడు, 10వ స్థానంలో కేతువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ధనస్సు రాశి వారికి అర్ధాశ్రమ శని ప్రారంభమవుతుంది. ఏదైనా కూడా కొంత నిర్ణయాత్మక ధోరణి ఉంటుంది. ప్రతి విషయంలో కూడా కొంత తొందరపాటుతనం, ఆలోచన ధోరణిలో కొంత మార్పు,
కొంత చికాకు ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఎదుటివారిపై చికాకు పడడం, దానివల్ల కొంత శత్రుత్వాన్ని పెంచుకోవడం చేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో కొంతవరకు అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. అలాగే దగ్గర బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా కొంతవరకు కొనే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే విలాసవంతమైన వస్తువుల యందు ధనము ఎక్కువగా వ్యయం చేసే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అన్ని రంగాల విద్యార్థులకు విశేషంగా రాణిస్తారు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విజయం సాధించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూలత, ఒకరితో ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం చేస్తారు. దాంతోపాటు దగ్గరి బంధువులతో కొంత సమయం గడపడం, విహారయాత్రలకు వెళ్ళడం చేస్తారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంత వారాంతంలో చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, జలుబు, దగ్గు లాంటివి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఉంది. పై అధికారుల నుంచి కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా విజయాలు సాధిస్తారు. దాంతోపాటు అన్ని రంగాల వారికి కూడా చాలా విశేషంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు మాత్రం మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార, వ్యవసాయ, చేతివృత్తుల వారికి కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ ధనుస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం కందులు దానం ఇవ్వండి. అలాగే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనస్సు రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా ద్వితీయంలో శని, తృతీయంలో శుక్ర, బుధ, రవి, రాహువులు ఉన్నారు. ఇక 5వ స్థానంలో బృహస్పతి, 6వ స్థానంలో కుజుడు, ఇక దాంతోపాటు కేతువు 9వ స్థానంలోను, ద్వాదశ జన్మ ద్వితీయ తృతీయాల్లో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి అయిన శని ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల స్థిరత్వము, మంచి ఆలోచన విధానము, కఠినంగా నిర్ణయాలు తీసుకోవడం, చుట్టూ ఉన్న వాళ్ళతో కొంత వాదోపవాదాలు జరిగినప్పటికీ కూడా విజయం సాధించి ముందుకు వెళ్ళడం, ఏదైనా కూడా శ్రమ ఎక్కువగా చేయడం అనేది మనం గమనించవచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఇక దగ్గరి బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు జాప్యం జరిగే అవకాశం ఉంది. వాటిలో కొంత ఆలస్యం అవుతుంది. ఇక దాంతో విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించే విశేషంగా రాణిస్తారు. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు కూడా విశేషమైనటువంటి విజయాలు దక్కించే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థలాలు అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి రవి తృతీయంలో ఉండడం వల్ల కొంత రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, కండరాల నొప్పులు, అలాగే శరీరంలో కంతులు లాంటివి ఏర్పడడం, వాటి వల్ల కొంత ఇన్ఫెక్షన్స్ కలగడం ఇవి జరిగే అవకాశం మనకు సూచిస్తుంది. వాటి విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఉంది. అలాగే రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా సామాన్య విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగా ఉండే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కలిగే అవకాశం ఈ మకర రాశి వారికి సూచిస్తుంది. మరి మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. అలాగే శనికి తైలాభిషేకం చేసుకోండి. మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిత్యా జన్మ శని, ద్వితీయంలో శుక్రబుధ రవి రాహువులు ఉన్నారు. ఇక 4వ స్థానంలో
బృహస్పతి 5వ స్థానంలో కుజుడు, 9వ స్థానంలో 8వ స్థానంలో కేతువు, 10, 11, 12 జన్మ ద్వితీయాల్లో సంచరిస్తున్నాడు చంద్రుడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా స్థిరమైన ఆలోచన విధానం, మానసికంగా కొంత గట్టిగా ఉండడం, చుట్టూ ఉన్న వాళ్ళతో కొంత వ్యతిరేకత, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి పనిచేసుకోవడం చూస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మంచి పురోభివృద్ధి సాధిస్తారు. ఆర్థికంగా మంచి అనుకూలతో పాటు ధనప్రాప్తి కూడా కలిగే అవకాశం ఉంది. దగ్గరి బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు చేయడం మంచి కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక విద్యలు, బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు విశేషంగా రాణించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే భార్యాభర్త ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ కలిగే అవకాశం ఉంది. కండరాల నొప్పులు, నరాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కలిగే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచో ఒక సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుత విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలతో పాటు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మరి కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకుని శనిగలు నివేదన పెట్టి పెంచిపెట్టండి. దత్త స్తోపారాయణం చేయండి. ఇష్టదేవత ఆరాధన చేయండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది కుంభరాశి యొక్క ఫలితాలు. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శుక్ర బుధ రవి రాహువులు ఉన్నారు. తృతీయంలో బృహస్పతి, చతుర్థంలో కుజుడు, సప్తమంలో కేతువు, దశమ ఏకాదశ ద్వాదశ జన్మాల్లో చంద్రుడు, ఇక ద్వాదశంలో శని ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా ఈ రాశిలో పంచమ గ్రహ కూటమి సంభవిస్తుంది కాబట్టి మానసిక సంఘర్షణ అధికంగా ఉంటుంది. కొంత నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు, అలాగే ప్రతి వాళ్ళతో వాదోపవాదాలు చేయడం, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడటం, దానివల్ల కొన్ని ఇబ్బందులు తెచ్చుకోవడం ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా కొంతవరకు మాత్రమే అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విజయాలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు మంచి ఉన్నతిని ప్రదర్శించే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి, సప్తమాధిపతి అయినటువంటి బుధుడు జన్మంలో ఉండడం, సప్తమంలో కేతు ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య సానుకూలత ఉన్నప్పటికీ కూడా ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కొంత సుఖ వ్యాధుల వలన ఇబ్బంది, చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలతో పాటు కుటుంబపరమైన వ్యక్తిగతమైన ఖర్చులు అధికంగా ఉండడం మనం గమనించవచ్చు. ఇక దాంతోపాటు ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం ఉంది. మరి మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము 19 మార్లు పఠించండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క ఫలితాలు. చూశారు కదా 12 రాశుల ఫలితాలు. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. స్వస్తి. అలాగే మన ఛానల్లో అద్భుతమైనటువంటి విశ్వావసనామ సంవత్సరాల ఫలితాలు, శని మార్పు వలన కలిగే ఫలితాలు పెట్టడం జరుగుతుంది. అవి కూడా చూడండి. మీ యొక్క రాశులను చూసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. స్వస్తి.